ఇదే ఆ టెంకాయ చిప్ప. ప్రస్తుతం దీని వయసు 105 ఏళ్లకు పైనే. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ముత్తాత రామదాసునే ఆదర్శంగా తీసుకున్న వాసుదాసు ఈ టెంకాయ చిప్పని కమండలంగా మార్చుకొని భిక్షాటన చేసి 3,00,000 రూపాయలకు పైగా చందాను పోగేశారు. ఆ డబ్బుతోనే సీతారాములకు నగలు, వజ్రాభరణాలు, రథాలు చేయించారు. దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. నిత్య కైకర్యాలకు లోటు లేకుండా చర్యలు తీసుకున్నారు. 1920లో సుబ్బారాయుడు అనే స్నేహితుడు రంపముతో టెంకాయను కోసి సగం చిప్పను కమండల కృతిగా చేసి ఇచ్చాడు. ఈ టెంకాయ చిప్పను పట్టుకొని ఓ అయ్యలారా, ఓ అమ్మలారా, రామా భిక్షాందేహి అని భిక్షమెత్తిన వాసుదాసు పునరుద్ధరణ చేయించిన ఆలయమే నేడు మనం చూస్తున్న ఒంటిమిట్ట కోదండరామాలయం. ఇక్కడున్న సీతారామ లక్ష్మణుల ఆభరణాలు, శేష, గరుడ, అశ్వ మొదలైన వాహనాలు, రథాలు, రథశాల ఈయన నిర్మించినవే. అంతేనా, రామదాసు చేసిన శాసనంలా వాసుదాసు కూడా నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, త్రైమాసికోత్సవ, షాన్మిసికోత్సవ, సంవత్సరోత్సవ కార్యక్రమాలు యథాశాస్త్రీయంగా జరిగేలా 100 ఏళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. దీనంతటికీ కారణమైన కల్పవృక్షం కామధేనువు లాంటి టెంకాయ చిప్పను నేటికి అంగలకుదురు ఆలయంలో ఉంది. మనం చూడొచ్చు. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.